అన్బీటబుల్ బాయ్స్ 107 ఈ రోజు ఏంటంటే మన ఛానల్ అయితే మా కజిన్ అయితే రాబోతున్నాడు. మా కజిన్ రా వెల్కమ్. అయ్యో మా కజిన్ పేరు అయితే మహేష్. చెప్పు గాయస్. ఈ రోజు అయితే ఒక ప్రణీల్ మీద ఒక ప్రాంక్ చేస్తున్నాం. ఆయన ఏంటంటే వీడియో తీద్దాం రా అంటే వస్తలేడు. లోపలైతే వీడియోస్ అయితే స్క్రోల్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్ లో. ఒక ప్రాంక్ చేద్దామని మేమైతే ప్లాన్ చేసినాం. ఇప్పుడైతే మనం అయితే ఏం చేద్దాం అంటే ఇగో అయితే పిలుద్దాం. భార్గవ్ దారా వచ్చి దారా బయటికి దారాను దర్రా బయటికి దర్రా సురజ్ అలా బయటికి దా. సరే పోదాం దా బయటికి దా. ఫస్ట్ అలా ఒక చిన్న వీడియో తీస్తున్నాం. అలా జల్దీ షాప్ కి వస్తుందా జల్దీ నన్ను రోజు వీడియోస్ కి రావు. నాకు బూమర్ తీసుకురా. 5 రూపాయల మాకు కూడా ఒక బొమ్మర్ కావాలి. చూడరు గాయ్స్ ఈరోజు వాళ్ళ భోలే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూడండి సైకిల్ ఎట్లుందో కలిపి ఏం లేదు పోయాలి వీడియోస్ చూడు గాయ్స్ ఇప్పుడైతే మనమైతే సైకిల్ అయితే సైకిల్ అయితే ఇప్పుడు లేపుకోవైతే అలా కాల్పేస్తా పెట్టేస్తాం. ఇప్పుడైతే ప్రణీల్ అయితే ఇప్పుడు షాప్ కి వెళ్ళి షుగర్ తెస్తాను పోయిండు. మళ్ళీ అతను వచ్చినాక ఇంట్లో పోతాడు. ఇంట్లో పోయిన తర్వాత మేము సైకిల్ తీసుకొని వెనకాలతారా. సో రాని సో గాయస్ ఇప్పుడైతే ప్రణీల్ వస్తుండు. చూడు గాయస్ ప్రణీల్ వచ్చిండు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే అరే దారా నించోరా అటు ఇటు ఏం తిరుగుతుర్రా. అదే చూడండి గాయస్ కాల్పిలి దారా జల్లి. అరే ఇల్లు చేద్దాం అంత ఆగ్రా వద్దు ఆగు ఇంకల్ కూర్చో వెళ్ళిపో. చూడు గాస్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడు గాస్ ఇప్పుడైతే సైకిల్ దొంగతనం అయితే చేసేసాం. వాళ్ళైతే ఆ సైకిల్ అయితే దుబ్బుకోవచ్చు. ఇప్పుడైతే ప్రళయంలో షాప్ చూడు బయటికి మా వాళ్ళు అయితే అంతా దసుకోవచ్చు గాయస్. చూడండి చూడండి గాయస్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నావురా నరాలు చూడు గాయస్. అరే ఏమైనా వాళ్ళ నీకు అలా వాక్యం తెలుసారా? మాకు ఏమి తెలుసు చెప్పులు నాకేం తెచ్చారా? నాకేం తెచ్చు ఒక మాట అయిపోయాను ఎత్తుపోయాడైనా నాకు సంబంధం లేదు. అదే అరే ప్రణవ్ సైకిల్ అన్నది. సరే జల్దీ రా పోడే. అరే ఏందన్నా కొడుతున్నావు అన్న ముందట. అరే అరే ఆయనకి డౌట్ నాకు సంబంధం లేదు అంటే ఇప్పుడే మనం దాక్కుని ఆయనకి కనిపించినాం కాబట్టి మన మీద పక్కా డౌట్ వస్తుంది దానికి. సరే అరే అందరు కూల్ గానే ఉండరు తెలియనట్టు ఉండరు. చెప్పగానే ఉండరా నాకు తెలియదని ఒక్కసారి చెప్తే చాలు. అరే అందరు తెలియకుండా ఉండరు. పాట కూర్చున్నాం పా దారా కెమెరామెన్. అరే మళ్ళీ సో గాయ్స్ ఇప్పుడు వస్తాడు వెళ్ళిండు. ఇప్పుడైతే వస్తాడేమో చూద్దాం. ఎందుకు అంత టెన్షన్ పడుతుందంటే మనోడు వాళ్ళ మమ్మీ చేతిలో తన్నులు తిన్నాడు కాబట్టి షాప్ కి వెళ్ళిండు. ఫస్ట్ ఆయన సైకిల్ పోయిందని వస్తుంది కాదు చూడండి. అందరు దూరంగా ఉండదు ఎవరు పట్టించుకున్నట్టు ఉండదు. అరే అందరు సైలెంట్ ఉండదు. డౌట్ వస్తే కొట్టేస్తా ఆడు ఎవడనే ఉండదు. అలా అది కొని కూడా వేస్తానా పో పెట్టేస్తా జల్లి. సో గాయ్స్ చూడండి ఇప్పుడైతే ఇంట్లో అయితే వెళ్ళిపోయాడు. ఇంట్లో అయితే వెళ్ళిపోయాడు. అలా ఏడవుతారా అలా ఏమైందా పాల అలా దాలా
అలా దానాడా మాట్లాడతాం అలా నా సైకిల్ ఏది మాకేం తెలుసా అరే నాకు అలా మేము అలా ఎవరు లెక్క పోతాడు మేము అందరం లెక్క పోతాం మన సైకిల్ మంచిగా చెప్పు నా సైకిల్ ఏడుంది చెప్పు అది ఈయన ఉన్నామని మేము ఎవరు లెక్క పోతాడు మీ సైకిల్ అలా ఒక కర్రోడు వచ్చి ఫ్రెండ్ నా సైకిల్ ఫ్రెండ్ అనేది లేకపోయాడు ఎవడైనా నాకు సంబంధం లేదు. నా సైకిల్ ఏడుంది మంచిగా చెప్పు. అన్న మేము చేయలేం. మాకేం సంబంధం మేమైనా నా వీడియో చేసుకుంటాం నీ సైకిల్ ఎవరు లెక్క మాకేం తెలుసానా నా పిక్చర్ వేస్తే మంచిగా దా డోలాడదాం మాడిపోయి ఫస్ట్ ఇక్కడ చూద్దాం మా అది లేదా చూసుకోనా నువ్వు సో కష్టపడి పోయితే వెతుకుతాడు అలా లేదన్నాడా మాకు మేమెందుకు దొంగతనం చేసానా మాకు తీటనా నీ సైకిల్ దొంగతాడు రాయడానికి దారా పిల్లలు వెతుకుతుంటా లోపల దాదా అరే ఏమోరా నాకు అర్థం అదే ఆ సైకిల్ ముందే నాకు నాకేం తెలుసు మీరు మాయం చేస్తారా అరే ఆడ అసలుకే పందులు గిందులు ఉంటాయి రా మీరు ఎడబెట్టురా లడ్డు పోలే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడంట లడ్డు వాడు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు అటు పోవాలంటే ఆడ మొత్తం పందిలు గిందులు ఉంటాయి నాకు అసలు పందిలు అంటే వచ్చేవాడు అరే మదాకులు కొట్టకూడరు అరే మీరేమో మాస్టర్ ప్లాన్ వేసి చేస్తాడు అరే ఓడరాడు వైట్ కలర్ బనియన్ వేసుకుని ఎవర్రైనా చెప్పు అరే నా సైకిల్ అరే నాకు డౌట్ కొడుతుంది అరే కొడుకులు మీరు ఏదో చేసి ఉంటే మీరు మాస్టర్ క్లాస్ యాక్టింగ్ ఉంటారు అరే నాకు తెలుసు మీరు దాచి పెడతాం అరే నువ్వు గల్లీ తినాన్ని సైకిల్ మేము తీయలేరా అరే మీరు వీడియోతో తీసుకుంటారా అంటే నాకేమో తేడా కొడుతుంది క్యాజువల్ చేసుకుంటే నా ఇంటి ఎందుకు కొడుతురు మరి నా ఇంటి ఎందుకు కొడుతుర్రా ఏమి ఇంట్రెస్ట్ ఉంటారు నా బొచ్చు ఇప్పుడు ఆగు మీరు ప్లానింగ్ కొట్టి మంచిగా చెప్తున్నా నా సైకిల్ అయితే నాకు చెప్పారు అరే నాకు బీపీ లేసాను చెప్పుర్రు అరే నా పిచ్చి లేపే కురి ఇది మట్టి ఏం కాదు చెప్పు నా సైకిల్ ఏడుంది చెప్పురి నా సైకిల్ ఏడుంది మంచిగా చెప్పు నా సైకిల్ ఏది అరే చెప్పుర్రా అబ్బాయి మంచిగా అరే చీకట్ టైంలో నాతో మదాకులు ఓటు నా సైకిల్ ఏదిరా అబ్బాయి అరే నా సైకిల్ ఏదిరా అరే నా పిచ్చి అరే ఇంట్లో గలీజా తిడతారు టైం ఎంత అవుతుంది 9:34 అరే మీరు ఏంద్రా బే అమ్మా చెప్పుర్రా అరే ప్లీజ్ రా అరే నేను పొద్దున 5 o'clock అకాడమీకి పోవాలరా మళ్ళా అరే 2000 నేను ఎందుకు 5,000 అరే చెప్పుర్రా నేను పొద్దున 5 o'clock అకాడమీ అరే నాతో అస్సలు మజా కొట్టుకోకూడదు ప్లీజ్ అరే నేను ఇంకా రివెంజ్ ఇస్తే గలీజ్ ఉంటది అరే చెప్తున్నా మీరు అనవసరంగా నాకు 10 o'clock మధ్యలో మొత్తం మజా చెప్పరా మేమేదో వీడియో తీసుకుంటాం ఇక్కడ సో గైస్ మేము పోయిన సమ్మర్ లో ఇక్కడైతే క్రికెట్ ఆడినాం అరే చెప్పుర్రా అరే అరే చెప్పుర్రా అరే నా సైకిల్ అరే చెప్పుర్రా అరే అరే 10 o'clock అయితే మంచిగా అరే మీరు నాతో మజా కొట్టుంది మీ అమ్మ నాకు నా సైకిల్ అయితే చెప్పుర్రి మీ అమ్మ అరే దా మన గడిలో మీరు కొడుకులు 10 o'clock నాతో మజాకులు కొడుతురు చేది సాలే
అచ్చా అంటే ఇది మొత్తం మీ ప్లాన్ కాదు కాదు సిగ్గులే మళ్ళీ సైకిల్ ఇస్తున్నాం అంటారు. ఎవడ సైకిల్ తీసింది ఎవడు నీకు నేనేం చెప్పినా నాతో మా జాబ్లు కొడుతురు ఏందో సంబంధం లేదు. మంచిగా అడుగుతున్నా మంచిగా అడుగుతున్నా ఆగు ఆగు మంచిగా అడుగుతూనే ఓడి తీసిండు. అరే రారే నువ్వు అరే మంచిగా చెప్తున్నా కొట్టా నిజంగా చెప్తున్నా ప్రామిస్ కొట్టదా. మీరు 10 o'clock తోని మనోడైతే సైకిల్ తీసి కొట్టా ప్రామిస్ ఓడు సరే ఇట్రా కొట్టదా ఆగు లేపుతారు నేనేమన్నా అసలు సైకిల్ ఎందుకు తీసారు? అరే మైకి రానికి మైకి ఎందుకు తీసినా చెప్పు సైకిల్ అసలు మీకేమన్నా ప్లానింగ్ చేసిన సైకిల్ తెప్పుకోవేర్రా? అరే నాకు పిచ్చి లేకుంటు. అరే ఎందుకు ప్లాన్ చేసిరంటే వీళ్ళిద్దరు మధ్య నువ్వు గొడవ పెట్టినావుగా, దానికి రివెంజ్ ప్లాన్ నీ సైకిల్ మీద చేసిరు. సైకిల్ తీసుకోవాలి ఎవరికి గొడవ పెట్టినా? వీళ్ళిద్దరికి నువ్వు గొడవ పెట్టినావు. మన కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. ఏమ్రా ఎందుకు సంబంధం లేదు? అరే కెమెరామ్యాన్ ఉన్నాడంటే బలైంది నువ్వే ఇప్పుడు. ఫస్ట్ చెప్పాలంటే మీరు కెమెరా వీళ్ళంతా కెమెరా వేయగానే నాకు డౌట్ కొట్టి పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తీసేది ఎందుకురా కొట్లాట పెట్టిస్తా అంటే వీడియో తీయడానికి వచ్చిరా? వీడియో తీయడానికి వచ్చిరా అంటున్నా. సో గైస్ వీళ్ళైతే రివెంజ్ ప్లాన్ చేసి అది సక్సెస్ అయింది. కానీ రివెంజ్ ప్లాన్ కొంచెం సీరియస్ గా మారుతుంది. మేము వీడియో పిచ్చి లేచి ఉంటే ఆ బండరా ఏమో నెత్తి మీద ఎత్తేస్తుండే నేను ముందే పిచ్చోండి రెడీ. సో గైస్ నాకు ఇప్పుడు మంచి డీటెయిల్ కావాలి. ఎవడెవడు సైకిల్ లేపు మీరు ఇద్దరు సరే చెప్పుర్రా ఎందుకు తీసిరు? టైం ఎంత టైం 9:46 కావాలంటే ఇగో వెడ్నెస్డే 25 చూసుకోండి. మీరు ఈ టైంకి నాతో ఇటా మజా కొడతారా? వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు నా దగ్గర వచ్చి వీళ్ళిద్దరికి ఎందుకు కొట్లాట పెట్టించినా నేను? ఏమో టైం పాస్ దాన్ని వీళ్ళు వీడియో ఆగురా నాకు పిచ్చి లేపు వీడియో తీని ఎందుకు రాలే అంటే నువ్వు కూడా లోపల కూర్చొని రీల్ చూస్తున్నావుగా. మీ లెక్క 6, 8 క్లాసులు కాదు ఇక్కడ అర్థమవుతుందా? మాకు రాసుకున్న పనులు ఉంది. నాకు ఎట్లా ఉంటది అంటే ఏంది అరే ఏం 7th ఉన్నప్పుడు నేను 7th ఉన్నప్పుడు నువ్వు 4th మచ్చా. సో గైస్ ఈ గొడవ కొంచెం పెద్దగా అయ్యేటట్టుంది. ఆగు అసలు అరే నవ్వుతున్నావు సిగ్గులేదు నాకు పిచ్చిలేసి పొట్టు కొట్టేసి ఎడికెడికి తీసుకుపోయినా సైకిల్ నేనేమన్నా ప్రామిస్ చెప్తున్నా కొట్టద్దా? అరే నువ్వు వాళ్ళని గొడవ పెట్టినావని వాళ్ళు రివెంజ్ ప్లాన్ చేసిరు అంతే. నేను నవ్వుతున్నాను కాబట్టి ఆగు సైకిల్ ఏడు తీసుకుపోయినా ఏడు తీసుకుపోయినా అట్లానా? నేను మీద ఇక నీ మీద ఒక ప్రాంక్ ఏమంటా దులపల్లి దాటాలంట. అరే కాదురా మరి ఇప్పుడు సడన్ గా ఇంట్లో షాప్ లో పంపించు నేను పోవాలంటే ఏం రాబోయే మరి నడుచుకుంటూ పోవాలంటే? అవును కానీ అసలు మమ్మీ ఎందుకు కొట్టింది నిన్ను? మమ్మీ ఎప్పుడు కొట్టిందిరా? నాకు కొట్టిందిగా. ఏం కొట్టలే మరి అదే షాప్ బయట టైం పాస్ చేసిన బుక్స్ చూడండి గాయస్ ఇప్పుడు వీడు టైం పాస్ చేసి బయటికి పోయి మళ్ళీ మామీ నడుతుంది గాయస్ ఈడైతే. అట్లానే ఏం కాదు సరే నేను వీళ్ళకి గొడవ పెట్టించిన అది కరెక్టే. కాకపోతే మరి ఇంత దారుణంగా నాకు పని ఉన్నప్పుడు సరే వీళ్ళకి అప్పుడు పని లేదు ఏం లేదు. నేను ఇప్పుడు షాప్ లో పని ఉన్నప్పుడు అయితే సైకిల్ తీసి ఎన్నో గాయబ్ చేసి నేను మళ్ళా ఇప్పుడు సరే దొరికింది సైకిల్ ఒకటి వెళ్ళిపోయింది గ్యాప్ లా. సరే వద్దాయి నువ్వు కిందికి దిగిరా ఆడ ఎక్కకు. అయితే ఇప్పుడు వీళ్ళకంటే చిన్న కొట్లాట అయిపోయింది. ఇప్పుడు నాకు సైకిల్ ఇప్పుడు దొరికింది కాబట్టి సరే నేను రేపు పొద్దున 5 o'clock కి మళ్ళా అకాడమీకి పోవాలి. జాగ్రత్త నా సైకిల్ ముట్టేటోడు ఇంకా ఈ దేశంలో ముట్టలేదు. సో గైస్ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఇంకా కొంచెం వీడియో ఎక్స్టెండ్ చేసే కొద్దీ వీళ్ళు గొడవ అయితే ఎక్కువ అవుతుంది. సో ఇది గైస్ ఈ రోజు ప్లాన్ సరే అవుతుంది మీకు అంతా అవుతుంది. నేను
గైస్ నేను వీళ్ళకి ఎప్పుడో రివెంజ్ తీసుకోవడం నాకు మొత్తం తెలుసు. ఈ వీడియో అయితే ఇతరుతో కంప్లీట్ చేస్తున్నాం. లైక్ So షేర్ guys, సబ్స్క్రైబ్. please like, share, subscribe guys to our channel. Bye bye. Bye.